అందరికీ నమస్తే. ఇప్పుడు ఈ వీడియో వలన కొన్ని నిజాలు మాట్లాడుకోవడానికి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎవరైనా సరే నేను మానవత్వం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, హ్యుమానిటీ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. మీ కామెంట్ని తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంటే కదా ముఖ్యం. మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలియాలి కదా. తెలుగుదేశం పార్టీ తరఫున విచ్చలవిడిగా మాట్లాడుతూ, విచ్చలవిడిగా రచ్చ చేస్తూ రాష్ట్రంలో యువతను తప్పుదారి పట్టించేవాళ్ళు తెలుగుదేశం పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాష్ట్రం అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచే మొదలు పెడదాం. నీచంగా నికృష్టంగా మాట్లాడేటువంటి నాయకులు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలామంది ఉన్నారు. సో ఇక జనసేనలో కూడా ఇంతకంటే దారుణంగా మాట్లాడేటువంటి వాళ్ళు మనం చూసాం. ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగానే. మనం ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే చెప్పింది కాదు. సోషల్ మీడియాలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం వింటానే ఉన్నాం. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అధికారం లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇంతకంటే ఎక్కువ మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆ పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. వాళ్ళు మాట్లాడారు. ఎవరిని ఇక్కడ పొగట్లేదు, ఎవరిని తిట్టలేదు. ఉన్నటువంటి నిజాన్ని మాత్రమే మాట్లాడుతున్నాం మనం. సరే, నాయకులు మాట్లాడుతున్నారు, తప్పులు జరుగుతున్నాయి, ఏదో అయిపోతూ ఉంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మొదటగా రెడ్లు, తర్వాత కమ్మలు పరిపాలించారు. ఇప్పుడు కాపులు మేము కూడా ఉన్నామంటూ మమ్మల్ని గుర్తించండి, మేము రాజకీయ అరంగేటం చేస్తున్నాము, మేము కూడా బలమైనటువంటి సామాజిక వర్గమే, మేము కూడా ఓసీలమే, మాకు కూడా రాజకీయంలో పార్ట్నర్షిప్ ఉంది, మేము చేస్తామని చెప్పి వస్తున్నారు. వెల్ అండ్ గుడ్, వెల్కమ్, రండి, చేయండి, ఎవరు తప్పులేదు. కానీ రాష్ట్రంలో మిగతా కులాలు లేవా? మిగతా వాళ్ళు రాజకీయం చేయడానికి లేదా? సరే, వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు, వాళ్ళకి యూనిటీ లేదు, అందువల్ల వాళ్ళు రాజకీయం చేయలేకపోతున్నారు. కానీ పార్టీలను అడ్డం పెట్టుకొని మాట్లాడే పెద్ద పెద్ద నాయకులది ఓ ఎత్తు అయితే, పార్టీలు అండగా ఉండయి అనుకుంటూ భ్రమలో బ్రతుకుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ నాయకులు రోడ్ల మీద విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ నాయకులు రోడ్ల మీద విచ్చలవిడిగా వాళ్ళ పార్టీని భుజాలను వేసుకొని మోస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అధికారం కోల్పోయాక మనం చూసాం, ఓ ప్రశ్న రావణ్, ఓ బోరుగడ్డ అనిల్, ఓ జర్నలిస్ట్ కేవీఆర్, ఇంకా అరెస్ట్ కానటువంటి వాళ్ళు, తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళ పరిస్థితులు ఉంటాయి. సీమరాజా, కిరాకార్పి, కిరణ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తర్వాత ప్రభుత్వాలు వదిలిపెట్టవు కదా, ఏం వదిలిపెట్టవు. కానీ నేను ముఖ్యంగా ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నానంటే, పార్టీలని వీళ్ళ అమ్మాబాబు స్థాపించిన పార్టీలాగా, వీళ్ళ బంధువుల పార్టీలాగా, లేదా వీడే వెళ్ళి సొంతంగా పార్టీని రిజిస్టర్ చేసి పార్టీ నాది అనుకొని భ్రమలో బ్రతికే పక్క వాళ్ళని ఎట్లా పెడితే అట్లా మాట్లాడేవాళ్ళు, వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆలోచింపజేసేటువంటి వీడియో కావాలి. ఎందుకంటే నోరుంది కదా అని ఇష్టానుసారంగా వాళ్ళ పార్టీలను వాళ్ళు భుజాలను వేసుకొని మోసి ఎదుటి వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇప్పుడు కాముగా ఉండొచ్చు, ఎందుకంటే నీకు అధికారం ఉంది కాబట్టి. రేపొద్దున అధికారం పోయాక ఆ అధికారం లేని పార్టీ నాకు నువ్వెవరో తెలియదు, నాకు సంబంధం లేదని అప్పుడు మీ నాయకులంటే నీ పరిస్థితి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతుంది. నీ పరిస్థితి కేర్ ఆఫ్ జైలు గోడలు అవుతాయి. ఆలోచించుకో. ఇప్పటికైనా ఎగరొద్దు. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఏ పార్టీలకు కొమ్ము కాయొద్దు. ఎందుకంటే ఒక్కటి ఆలోచించండి, తినేది అన్నమే కదా, ఒక్కటి ఆలోచించండి. రాష్ట్రంలో ఇంతవరకు ఒక కమ్మ నాయకుడు రెడ్డి నాయకత్వాన్ని తిట్టలేదు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మలో వైసీపీలో రెడ్డిని బహిరంగంగా ఇష్టానుసారంగా తిట్టలేదు. ఎక్కడా లేదు. ఎక్కడో ఒకటేరా జరుగుతాయి.
వాళ్ళు కేసులు పెట్టుకోరు, కక్ష సాధింపులు చేయలేదు. పోనీ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మ సామాజిక వర్గం వాళ్ళని ఎక్కడా కూడా ఇష్టానుసారంగా తిట్టిన దాఖలాలు లేవు. ఒకవేళ ఉన్నా కూడా బయటికి రావు, వాళ్ళు కేసులు పెట్టుకోరు. కానీ మరి ఎవరు పెట్టుకుంటారు? ఆలోచించండి, కామెంట్ చేయండి. ఎవరు ఇక్కడ బలిపశువులు అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి పార్టీ వలన ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ రోడ్లు పాలయ్యారు? కామెంట్ చేయండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి తిట్టి ఇవాళ జైలు పాలైనటువంటి పరిస్థితులు ఎంతమందికి లేవు? కామెంట్ చేయండి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఈ పార్టీ వాళ్ళు తిట్టి, ఈ పార్టీలో ఉన్న వాళ్ళని ఆ పార్టీలో తిట్టేసి ఇష్టానుసారంగా చేసి రేపు జైలు పాలవుతుంది మీరే. సర్వనాశనం అయ్యి భవిష్యత్తును పోగొట్టుకుంటుంది ఎవరో తెలుసా? ఇలాంటి మధ్యవర్తి నాయకత్వాలు. కానీ రెడ్డి కులస్తులు కమ్మ కులస్తులు మాత్రం వాళ్ళు స్టాండర్డ్గానే ఉన్నారు. వాళ్ళ పార్టీల మీద వాళ్ళు గట్టిగా నిలబడి ఉన్నారు. అనవసరంగా మధ్యలో ఓటు వేయడానికి వెళ్ళే వాళ్ళని వీళ్ళు విమర్శించి, విమర్శ వరకు అయితే పర్వాలేదు, వీళ్ళు బూతులు తిట్టి వీళ్ళు వాళ్ళని బూతులు తిట్టి రేపొద్దున ఆ ప్రభుత్వం వస్తే ఈడు బలైపోతున్నాడు, ఈ ప్రభుత్వం వస్తే వాడే బలైపోతున్నాడు. దీనికి ఉదాహరణే బోరుగడ్డ అనిల్ మనం చూసాం. దీనికి ఉదాహరణే జర్నలిస్ట్ కేవీఆర్. ఇప్పటికీ ప్రశ్నారావణ్ అరెస్టు, ఒక కమ్మ కులానికి చెందినటువంటి ప్రశ్నారావణ్ అలియాస్ జోసఫ్ ఇంతవరకు రిమాండ్ ఖైదీగానే ఉన్నారు, కానీ నెల్లూరులో బయటకు వచ్చిన పరిస్థితులు లేవు. ఆలోచించండి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా ప్రశ్నించినటువంటి వ్యక్తుల్ని లోపలేస్తున్నారు? సరే, అసలు ఎందుకు ప్రశ్నించాలి? ఆలోచించారు ఎప్పుడన్నా? కామెంట్ చేయండి. ఎందుకు ప్రశ్నించాలి? ఎందుకు ఆ పార్టీల మీద మనం ఒంటి కాళ్ళ మీద పరుగులు తీయాలి? ఎందుకు వాళ్ళని బూతులు తిట్టాలి? ఎందుకు వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళాలి? ఆలోచించండి. ప్రశ్నించే తీరు, ప్రశ్నించే తత్వం ఉండాలి, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. ఆలోచించాలి, ఆలోచింపజేయాలి. మనం మాట్లాడుంటే ప్రశ్నకే ఎదుటి వ్యక్తి గడగడలాడిపోవాలి. అది ప్రశ్నించడం అంటే. అంతేగాని బూతులు తిట్టడం, కుటుంబ సభ్యుల జోలికి రావటం, రాజకీయంగా విమర్శించకుండా దాన్ని పర్సనల్గా తీసుకోవడం, ప్రొఫెషన్ దాటి పర్సనల్కి వెళ్ళిపోయి నిత్య నికృష్టంగా మాట్లాడి నేడు జైలు జీవితాలను అనుభవిస్తున్నటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఆలోచించుకోండి. సో ఈ రోజున అవినీతి అక్రమాలు చేసేవాళ్ళకి, ప్రజాధనాన్ని కొల్లగొట్టేటువంటి వాళ్ళకి కేసులు లేవు, కానీ అనవసరంగా విమర్శ చేసుకొని దాన్ని పెద్ద చేసుకున్నటువంటి వాళ్ళకి జైలు శిక్షలు పడుతున్నాయి. ఇప్పటికైనా కూడా నేను ఈ వీడియో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే చేస్తున్నాను. ఆలోచించండి. వైసీపీ తరపున భుజానేసుకొని పార్టీ నాదనుకొని తెలుగుదేశం పార్టీని జనసేన తిడితే వాళ్ళు ఊరుకోరు, మిమ్మల్ని ఖచ్చితంగా లోపల పెడతారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ నాది అని అనుకొని భుజానేసుకొని వైఎస్ఆర్సీపీని తిడితే రేపొద్దున గవర్నమెంట్ మారాక మీ పరిస్థితి కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఇప్పటికైనా ఇలాంటి అరాచక మాటల్ని మూటల్ని కట్టిపెట్టి సక్రమంగా విమర్శ చేయడానికి ఆలోచన చేసి సోషల్ మీడియా ముందుకు రండి. థ్యాంక్ యూ.